ఈ సంవత్సరం అనగా 2025లో వినాయక చవితి ఏ రోజున వచ్చింది? పూజా సమయం ఎప్పుడు? వినాయక చవితి అనగానే పిల్లలు, పెద్దలు అందరిలో ఒక ఆనందం, ఉత్సాహం, ఎక్కడలేని సంతోషం. దేశంలోని మూలమూలల్లో వినాయక విగ్రహ ప్రతిష్ఠ జరుపు, నవరాత్రుల పాటు పూజలు జరుపు, ప్రథమ దేవుడు వినాయకుడిని ప్రసన్నం చేసుకుని జీవితం ఆనందమయం చేసుకోవాలని ఎంతో ఉత్సాహంతో పూజలను చేస్తారు. అలాంటి వినాయక చవితిని పండితులు ఈ సంవత్సరం ఆగస్టు 27గా నిర్ణయించారు. ఇక్కడే కొంతమందికి ఒక సందేహం ఉంది. చవితి తిథి ఆగస్టు 26 మధ్యాహ్నం 1:54 ప్రారంభమయ్యాయి. ఆగస్టు 27 సాయంత్రం 3:40 ముగుస్తుంది. వినాయక పూజకు ఆగస్టు 27 ఎందుకు? ఆ రోజు అనగా ఆగస్టు 27 సాయంత్రం చతుర్థి తిథి లేదు కదా. మరి చంద్రదర్శన దోషం రాకుండా ఉండాలంటే చంద్రదర్శనం ఏ రోజు చేయకుండా ఉండాలి? అంతేకాకుండా వినాయక మండపాలలో వినాయక పూజ చేసేవారు ఏ రోజున చెయ్యాలి అనే సందేహం అందరిలోనూ ఉంది. దీనికి సమాధానంగా ధర్మసింధువు, నిర్ణయ సింధువులలో చెప్పిన దాని ప్రకారంగా సిద్ధి వినాయక వ్రతానికి చతుర్థి తిథి మధ్యాహ్న వాప్తి ఏ రోజున ఉంటే ఆ రోజును చతుర్థి తిథిగా తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం చూసిన 2 రోజులలోనూ మధ్యాహ్న వ్యాప్తి ఉన్నప్పటికీ రెండవ రోజైన ఆగస్టు 27 మధ్యాహ్న కాలంలో ఎక్కువసేపు చతుర్థి తిథి వ్యాపించి ఉంది. కావున ఆగస్టు 27నే వినాయక చవితి జరుపుకోవాలి. ఆ రోజున వినాయక పూజకు శుభ సమయం ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 1:33 నిర్ణయించడం జరిగింది. అసలు వినాయక చవితి అనగానే గుర్తుకు వచ్చేది వినాయక పూజ. అయినప్పటికీ ఆ రోజున చంద్రుణ్ణి చూడకూడదు అని పార్వతీదేవి ఇచ్చిన శాపం కారణంగా చంద్ర దర్శనం దోషం జరగకుండా ఉండేలా చూసుకుంటారు అన్నారు. అలాంటిది తిథి 2 రోజులలో వ్యాపించి ఉండడం వల్ల చంద్ర దర్శన దోష నివారణకు చంద్రుని ఏ రోజున చూడకూడదు అనేది ప్రశ్నగా ఉంది. దీనికి సమాధానంగా ధర్మసింధువు, నిర్ణయ సింధువులలో తెలియజేసిన ప్రకారం పూర్వదినం అనగా ఆగస్టు 26న మరియు పరదినం ఆగస్టు 27 చవితి తిథి ఉన్న సమయాల్లో కూడా చంద్రోదయం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 27న సాయంకాలం పంచమీయుత చంద్రుడు అయినప్పటికీ చంద్రోదయం చవితి తిథిలో జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 26 నుండి ఆగస్టు 27 రాత్రి వరకు కూడా చంద్ర దర్శనం చేయకూడదు. మరి చంద్ర దర్శనం జరిగితే ఏం చేయాలి? అనుకోకుండా ఒకవేళ చంద్ర దర్శనం అయితే యథాప్రకారంగా గణపతి కథలో తెలియజేసిన విధంగా స్వామివారి పూజలో ఉంచిన అక్షింతలను తీసుకుని ఆ అక్షింతలే చంద్ర దర్శన దోషం నుండి రక్షిస్తాయి అనే నమ్మకంగా స్వామివారి ఆశీస్సులుగా తమ తలపై ధరించడం. అంతేకాకుండా ఆ అక్షింతలను ధరిస్తే దానికి తోడుగా ఈ శ్లోకాన్ని పఠించవచ్చు. సింహ ప్రసేనమవది సింహో జాంబవత అధః సుకుమారక మారోదీ తవ ఏష శమంతకః. వినాయక మండపాలలో వినాయక పూజ ఎప్పుడు చేయాలి? దీనికి ఎలాంటి ప్రతిబంధకం లేదు. వీలైతే ఆగస్టు 27 ఉదయం పూజతో ప్రారంభించండి, లేదా మామూలుగా సాయంకాలం చేసుకోవచ్చు. తిథి సమయం చూసినప్పటికీ భగవంతుని పూజకు భక్తి ముఖ్యం. భక్తి ఉంటే తిథి సమయాలలో కాస్త అటు ఇటు అయినప్పటికీ వారు మిమ్మల్ని అన్ని వేళల్లో అంటిపెట్టుకుని కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఆడంబరాలకు పోయి రణగొన ధ్వనులతో, దారి తప్పిన నృత్యాలతో భగవంతుని ప్రశాంతతకు భంగం కలిగించకుండా భక్తితో పూజించండి. భగవంతుని కృపకు పాత్రలు అవ్వండి. వినాయక కృపా కటాక్ష ప్రాప్తి హస్తు. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.